గైస్ ఏదన్నా ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత దాని గురించి మనం మాట్లాడుకోవడం అనేది అయితే సాధారణం అనమాట. కాకపోతే మనకి మిస్టర్ బచ్చన్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఒక కాంట్రవర్సీ అయితే ఇరుక్కోవడం అయితే జరిగిందనమాట. దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఆల్రెడీ మిస్టర్ బచ్చన్ మూవీ చూసాను, రివ్యూ చేశాను, మీరు చాలా మంది కూడా చూసారు. చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి, ఛానల్లో ఉంటుంది. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ గా చూసినట్లయితే మిస్టర్ బచ్చన్ మూవీ స్టార్ట్ అవ్వకముందే ఒక కాంట్రవర్సీ అయితే స్టార్ట్ అయింది అనమాట. కాకపోతే అది అంతగా ఎవరికి తెలియలేదు. ఏంటంటే రవితేజ గారి ఏజ్ చాలా ఎక్కువ. ఆయన చిన్న చిన్న అమ్మాయిలతో, చిన్న చిన్న ఏజ్ ఉన్నటువంటి హీరోయిన్స్ తో ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా రొమాన్స్ సీన్స్ చేస్తారు అని చెప్పేసి అయితే అడుగుతున్నారు అనమాట. దానికి మనకి డైరెక్టర్ గా హరీష్ శంకర్ గారు అయితే అప్పుడే క్లారిటీ అయితే ఇచ్చారనమాట. మేము హీరోయిన్ పర్మిషన్ తోనే చేసాము, ఆ అమ్మాయి సిగ్నేచర్ చేసింది కదా అని చెప్పేసి ఆయన అప్పుడు రెస్పాండ్ అయితే అయ్యారనమాట. అది వాళ్ళ ఇష్టంతోనే చేస్తున్నారు అని చెప్పేసి అయితే రెస్పాండ్ కూడా అయ్యారనమాట. అదే తర్వాత చాలా మంది చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా చేస్తున్నారు కదా, వాళ్ళ గ్రాంతి రవితేజ గారికి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి కూడా రవితేజ గారి ఫ్యాన్స్ అంతా కూడా ఫైర్ అవడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు మనకి మూవీ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది మనకి రివ్యూస్ అనేవి ఇస్తూ ఉంటారు, అలా చాలా మంది చూస్తారు, రకరకాలుగా మాట్లాడుకుంటారు అనమాట. కాకపోతే మనకి సినిమాలో నుంచి ఒక సాంగ్ నుంచి ఒక బిట్ అయితే అందరూ ఒక స్క్రీన్ షాట్ అయితే బయటకు అయితే వచ్చిందనమాట. సాంగ్ లో బిట్ అనేది ఒకసారి స్క్రీన్ మీద వస్తాను, ఒకసారి చూడండి. దాంట్లో ఏంటంటే మనకి రవితేజ గారు హీరోయిన్ డ్రెస్ లోకి చేయి పెట్టి అయితే ఇలా లాగుతున్నాడు అనమాట. ఆ దాన్ని పట్టుకుని అందరూ కూడా చాలా పచ్చిగా ట్రోల్ అయితే చేస్తున్నారు అనమాట. అసలు ఈ విధంగా చేయడం ఏంటి సాంగ్ లోను అని చెప్పేసి. ఇది చెప్పాలంటే మనకి మిస్టర్ మచ్చన్లో ఒక దాంట్లోనే లేదు, ఇది మనకి నిన్న రిలీజ్ అయినటువంటి డబల్ స్మార్ట్ మూవీలో కూడా ఇలాంటి సీనే ఉందన్నమాట. అప్పట్లో రామ్ గోపాలవరం గారు కూడా రవితేజ గారికి ఏదో సినిమా అయితే తీశారు, దాంట్లో కూడా యాస్టీ సీన్ అయితే ఉందన్నమాట. అప్పటి నుంచే రానివి ఇప్పుడే ఎందుకు వచ్చింది అని చెప్పేసి కూడా మళ్ళీ ఫ్యాన్స్ అందరూ కూడా ఫైర్ అవడమే జరుగుతుంది అనమాట. దీనిపైన క్లారిటీ అయితే హరీష్ శంకర్ గారు కూడా ఇచ్చారు. ఏంటంటే ఇది అసలు నా ఐడియా కాదు, ఇది వచ్చేసరికి మనకి శేఖర్ మాస్టర్ గారి ఐడియా. ఆయన కొరియోగ్రాఫర్ కాబట్టి నేను ఆయన్ని ఏమి అనలేకపోయాను, ఏమి అద్దు చెప్పలేకపోయాను అని చెప్పేసి చెప్పారనమాట. ఆయన అసలు మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా అయితే చెప్పారనమాట. అదేమైందంటే ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ అండి. బేసిక్గా ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ శేఖర్ మాస్టర్ అయినా సరే నేను దాన్ని ఎందుకు కౌంటర్ చేయాలంటే శేఖర్ మాస్టర్ చాలా పెద్ద మాస్టర్. ఫస్ట్ డే షూట్ ఆ మూమెంట్ అతను కంపోజ్ చేసినప్పుడే ఇది పెద్ద ఎంకరేజింగ్ ఏం లేదు, పెద్దగా అవసరం లేదని నాకు ఒక చిన్న థాట్ వచ్చిందండి బేసిక్గా. బట్ ఫస్ట్ డే షూట్ మాస్టర్ రాగానే ఈ మూమెంట్ వద్దు, ఆ మూమెంట్ వద్దు అంటే ముందు లోలో అయిపోతాడు. ఫస్ట్ డే షూటింగ్ సెటప్ చేసే టెన్షన్లో ఉన్నాను నేను. మనకి ఏంటంటే ఈ మూవీ వాళ్ళు ఏంటంటే మొన్న మూవీ సక్సెస్ మీట్ అయితే పెట్టారనమాట. అసలు బయట టాక్ ఏం నడుస్తుంది ఏంటనేది కూడా ఆలోచించుకోకుండా సక్సెస్ మీట్ అయితే పెట్టారనమాట. దాంట్లో ఏంటంటే అసలు ఈ హుక్ స్టెప్ గురించి, అదే విధంగా కొన్ని కాంట్రవర్షియల్ ఇష్యూస్ గురించి కూడా హరీష్ శంకర్ గారు మనకి క్లారిటీ అయితే ఇచ్చారనమాట. అసలు నేను ఇది తీసేద్దాం అనుకున్నాను, నాకు ఇది నచ్చలేదు. కాకపోతే ఫస్ట్ డే ఆఫ్ షూట్ లో నేను ఈ విధంగా స్టెప్ వద్దు అని చెప్పుకుంటే ఆయన చాలా డిసప్పాయింట్ అవుతురు, అందుకని చెప్పలేదని చెప్పి చెప్పారనమాట. నాకైతే ఇది అంతగా రీజన్ అని అయితే అనిపించలేదు. ఎందుకంటే వారికి నచ్చని స్టెప్ ఏదైనా ఉందంటే అది ఎడిటింగ్ లో కూడా మీరు కవర్ చేసుకోవచ్చు అనమాట. అలా కూడా కవర్ అయితే చేయలేదు. అక్కడైతే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఆయన మాటకి. ఇది బయట నడుతున్నటువంటి కాంట్రవర్సీ అనమాట. ఒకవేళ రివ్యూ ఎవరైనా చూడకపోతే మన ఛానల్ ఉంటుంది, సార్ చెక్అవుట్ చేయండి.